ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 17 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు పావనంగా అయితే ఆత్మీక సేవకు యోగ్యులుగా అవుతారు. ఆత్మాభిమానులుగా అయిన పిల్లలు ఆత్మీక యాత్రలో ఉంటారు. ఇతరులతో కూడా ఇదే యాత్ర చేయిస్తారు. ప్రశ్న: సంగం యుగంలో పిల్లలైన మీరు చేయు సంపాదనే సత్యమైనది ఎలా? జవాబు: ఇప్పుడు మీరు చేయు సంపాదన 21 జన్మల వరకు వస్తుంది. ఇది ఎప్పుడూ దివాలా తీయదు. జ్ఞానం వినటం, వినిపించటం, స్మృతి చేయటం, చేయించటం, ఇదే సత్యమైన సంపాదన. దీనిని సత్యమైన తండ్రియే మీకు నేర్పిస్తారు. ఇలాంటి సంపాదన పూర్తి కల్పంలో ఎవరూ చేయలేరు. వేరే ఏ ఇతర సంపాదన మీ తోడుగా రాదు. పాట: మీరు ఆ మార్గాలలో నడవాలి. ఓం శాంతి. భక్తి మార్గంలో పిల్లలు చాలా ఎదురుదెబ్బలు తిన్నారు. భక్తి మార్గంలో చాలా భావనతో యాత్ర చేస్తారు. రామాయణము మొదలైనవి వింటారు. ఎంత ప్రేమగా కూర్చుని కథలు వింటారు అంటే ఆ కథలు వింటూ వారికి కన్నీరు కూడా వచ్చేస్తుంది. మా భగవంతుని సీత అయినా మా భగవతిని దొంగ అయిన రావణుడు తీసుకెళ్ళాడు అని వింటున్న సమయంలో ఏడుస్తారు. ఇవన్నీ కల్పానికి కథలు. వీటి ద్వారా లాభమేమీ లేదు. హే పతిత పావన, రండి, వచ్చి దుఃఖీ ఆత్మలైన మమ్మల్ని సుఖీలుగా చేయండి అని పిలుస్తారు. కానీ ఆత్మ దుఃఖిస్తుందని కూడా వారు భావించరు. ఎందుకంటే పరమాత్మ సుఖ దుఃఖాలకు అతీతమైన వారు. మరి వారి పిల్లలు సుఖ దుఃఖాలలోకి ఎలా రాగలరు అని భావిస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞాన మార్గంలో కూడా ఒకసారి గ్రహచారం కూర్చుంటుంది, ఇంకోసారి ఇంకేదో జరుగుతుంది. ఒకసారి ప్రఫుల్లితంగా ఉంటారు, మరొకసారి ముఖం వాడిపోయి ఉంటుంది. ఇదే మాయతో జరిగే యుద్ధం. మాయ పైన విషయం పొందాలి. ఎప్పుడు మూర్ఛితులవుతారో అప్పుడు మన్మనాభవ అనే సంజీవిని మూలిక ఇవ్వబడుతుంది. భక్తి మార్గంలో ఆడంబరం చాలా ఉంటుంది. దేవతామూర్తులను ఎంతగానో అలంకరిస్తారు. సత్యమైన ఆభరణాలను ధరింపచేస్తారు. ఆ ఆభరణాలు ఆ ఠాకూర్ ఆస్తి అవుతుంది. ఠాకూర్ ఆస్తి పూజారి ఆస్తి లేక ట్రస్టీల ఆస్తి అవుతుంది. మనము చైతన్యంలో చాలా వజ్ర వైడూర్యాలతో అలంకరించుకుని ఉండేవారమని, మళ్ళీ పూజారులుగా అయినప్పుడు కూడా చాలా ఆభరణాలు ధరిస్తామని పిల్లలైన మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఏమీ లేవని మీకు తెలుసు. చైతన్య రూపంలోనూ ధరించరు, జడ రూపంలోనూ ధరించరు. ఇప్పుడు ఆభరణాలేవీ లేవు. పూర్తి సాధారణంగా ఉన్నారు. నేను సాధారణ తనువులో వస్తానని తండ్రి చెప్తారు. రాచరికపు ఆడంబరం మొదలైనవేవీ లేవు. సన్యాసులు కూడా చాలా ఆడంబరంగా అట్టహాసంగా ఉంటారు. సత్యుగంలో ఆత్మలైన మనం ఎలా పవిత్ర ఆత్మలుగా ఉండేవారమో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మన శరీరం కూడా పవిత్రంగా ఉండేది. వారి అలంకారం కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా అందంగా ఉన్నట్లయితే వారికి అలంకరించుకునే ఆసక్తి కూడా ఉంటుంది. మీరు కూడా అందంగా ఉండేవారు కనుక చాలా మంచి మంచి ఆభరణాలు ధరించేవారు. పెద్ద పెద్ద వజ్రాల హారాలను ధరించేవారు. ఇక్కడ ప్రతి వస్తువు నల్లగా ఉంటుంది. చూడండి, ఆవులు కూడా శ్యామవర్ణంగా అవుతూ వచ్చాయి. బ్రహ్మ శ్రీనాథ ద్వారానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంచి ఆవులు ఉండేవి. కృష్ణుని ఆవులను చాలా మంచిగా చూపిస్తారు. ఇక్కడైతే కొన్ని ఒక రకంగా, మరొక రకంగా ఉంటాయి. ఎందుకంటే ఇది కలియుగం. ఇలాంటి ఆవులు అక్కడ ఉండవు. పిల్లలైన మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మీ అలంకారం కూడా అక్కడ ఇలా సుందరంగా ఉంటుంది. ఆలోచించండి, అక్కడ ఆవులు తప్పకుండా కావాలి. అక్కడ ఆవులు పేడ కూడా ఎలా ఉండి ఉంటుంది? అందులో ఎంతో శక్తి ఉంటుంది. భూమికి ఎరువు కావాలి కదా. ఎరువు వేసినట్లయితే మంచి పంటలు పండుతాయి. అక్కడ అన్ని వస్తువులు చాలా శక్తిశాలిగా ఉంటాయి. ఇక్కడ ఏ వస్తువులోనూ శక్తి లేదు. ప్రతి వస్తువు పూర్తి శక్తిహీనమైపోయింది.
పిల్లలు సూక్ష్మవతనానికి వెళ్ళేవారు. అక్కడ ఎంత మంచి మంచి పెద్ద ఫలాలు తినేవారు. సుబి రసం మొదలైనవి తాగేవారు. ఇవన్నీ సాక్షాత్కారం చేయించేవారు. అక్కడ మాలి ఎలా ఫలాలు మొదలైనవి కోసి ఇచ్చేవారో చూసేవారు. సూక్ష్మవతనంలో ఫలాలు మొదలైనవి ఉండవు. ఇవన్నీ సాక్షాత్కారం అవుతాయి. వైకుంఠం అయితే మళ్ళీ ఇక్కడే ఉంటుంది కదా. వైకుంఠం ఎక్కడో పైన ఉంటుందని మనుషులు భావిస్తారు. వైకుంఠం సూక్ష్మవతనంలో కానీ మూలవతనంలో కానీ ఉండదు, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ పిల్లలు సాక్షాత్కారంలో ఏమేం చూశారో వాటిని మళ్ళీ ఈ కన్నుల ద్వారా చూస్తారు. ఎలాంటి హోదా ఉంటుందో అలాంటి సామాగ్రి ఉంటుంది. రాజుల మెహళ్ళు ఎంత బాగుంటాయో చూడండి. జైపూర్లో చాలా మంచి మంచి మెహళ్ళు తయారైనవి ఉన్నాయి. కేవలం మెహళ్ళు చూసేందుకు మనుషులు వెళ్తారు. దానికి కూడా టికెట్ ఉంటుంది. ప్రత్యేకంగా ఆ మెహల్ను చూసేందుకు ఉంచుతారు. వారు స్వయంగా వేరే మెహల్లో ఉంటారు. ఈ కలియుగంలోనే ఇలా ఉంటే సతయుగంలో ఎలా ఉండాలి? ఇది పతిత ప్రపంచం. ఎవరు స్వయాన్ని పతితులమని భావించరు. మేము పతితులుగా దేనికి పనికిరాని వారిగా ఉండేవారమని, మళ్ళీ సుందరంగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. ఆ ప్రపంచం ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. భలే, ఇక్కడ అమెరికా మొదలైన దేశాల్లో ఫస్ట్ క్లాస్ భవనాలు ఉన్నాయి. కానీ అక్కడి వాటితో పోల్చినప్పుడు ఇవి ఏమీ లేదు. ఎందుకంటే ఇవి అల్పకాలానికి సుఖంనిచ్చేవి. అక్కడ భవనాలు ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఆవులుంటాయి. అక్కడ గోపాలురు కూడా ఉంటారు. శ్రీకృష్ణుణ్ణి గోపాలుడు అని అంటారు కదా. ఇక్కడ ఆవులను సంభాలన చేసేవారు మేము గొల్లవారము, కృష్ణుని వంశం వారమని చెప్పుకుంటారు. వాస్తవానికి కృష్ణుని వంశావళి అని అనరాదు, కృష్ణుని రాజధాని వారమని అనాలి. శ్రీమంతుల వద్ద ఆవులుంటే వాటిని సంభాలన చేసే గోపాలురు కూడా ఉంటారు. ఈ గోపాలురు అనే పేరు సత్యుగానికి చెందినది. ఇది నిన్నటి విషయం. నిన్న మనం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారం. మళ్ళీ పతితులుగా అయ్యాం కనుక స్వయాన్ని హిందువులము అని చెప్పుకుంటున్నాము. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారా లేక హిందూ ధర్మం వారా అని ప్రశ్నించండి. ఈ రోజుల్లో అందరూ హిందువులమే అని రాస్తారు. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు? దేవీ దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు? ఇది కూడా ఎవరికి తెలియదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారో చెప్పండి అని బాబా ప్రశ్నించేవారు. శివ్ బాబా బ్రహ్మ ద్వారా చేస్తున్నారు. రాముని మతం లేక శివ్ బాబా శ్రీమతానుసారం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అయింది. మళ్ళీ రావణ రాజ్యం వస్తోంది. వికారాలలోకి వెళ్తారు. భక్తి మార్గం ప్రారంభమవటంతో హిందువులు అని పిలువబడతారు. ఇప్పుడు ఎవరూ స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు. రావణుడు వికారులుగా చేసేసాడు. బాబా వచ్చి నిర్వికారులుగా చేస్తున్నారు. మీరు ఈశ్వర్య మతం ద్వారా దేవతలుగా అవుతున్నారు. తండ్రి వచ్చి బ్రాహ్మణులైన మిమ్మల్ని దేవతలుగా చేస్తారు. మెట్లు ఎలా దిగుతారో పిల్లలైన మీ బుద్ధిలో నెంబర్ వార్గా కూర్చుంటుంది. ఇతర మనుషులందరూ అసురి మతానుసారంగా నడుస్తున్నారని, మీరు ఈశ్వర్య మతానుసారంగా నడుస్తున్నారని మీకు తెలుసు. రావణుని మతానుసారంగా మెట్లు దిగుతూ వచ్చారు. 84 జన్మల తర్వాత మళ్ళీ మొదటి నెంబర్ జన్మ ఉంటుంది. ఈశ్వర్య బుద్ధి ద్వారా మీరు పూర్తి సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకుంటారు. ఈ మీ జీవితం చాలా అమూల్యమైనది. ఇది మీ సాహసం, ధైర్యం. అందుకే బాబా వచ్చి మనల్ని ఇంత పావనంగా తయారు చేస్తారు. మనము ఆత్మీక సేవకు యోగ్యులుగా అవుతాము. వారు దేహాభిమానంలో ఉన్న దైహిక సమాజ సేవకులు. మీరు దేహి అభిమానులు. ఆత్మలను ఆత్మీక యాత్రకు తీసుకెళ్తారు. మీరు సతో ప్రధానంగా ఉండేవారని ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారని బాబా అర్థం చేయించారు. సతో ప్రధానులను పావనులని, తమో ప్రధానులను పతితులని అంటారు. ఆత్మలోనే తుప్పు చేరుకుని ఉంది. ఆత్మనే సతో ప్రధానంగా చేసుకోవాలి.
ఎంత ఎక్కువ స్మృతిలో ఉంటారో అంత ఎక్కువ పవిత్రంగా అవుతారు, లేకుంటే తక్కువ పవిత్రులుగా అవుతారు. పాపముల భారం తలపై మిగిలిపోతుంది. ఆత్మలన్నీ పవిత్రంగా ఏమో అవుతాయి. తర్వాత ప్రతి ఒక్కరి పాత్ర వేరుగా ఉంటుంది. అందరి పాత్ర ఒకే రకంగా ఉండదు. బాబా పాత్ర సర్వోన్నతమైనది. తర్వాత బ్రహ్మ సరస్వతులకు ఎంత పాత్ర ఉంది? ఎవరు స్థాపన చేస్తారు వారే పాలన కూడా చేస్తారు. పెద్ద పాత్ర వారిదే. శివబాబా మొదటివారు, తర్వాత బ్రహ్మ సరస్వతులు. వీరు పునర్జన్మల్లో వస్తారు. శంకరుడు కేవలం సూక్ష్మ రూపాన్ని ధరిస్తాడు. అలాగని శంకరుడు ఏ శరీరాన్ని లోనుగా తీసుకోడు. కృష్ణునికి తనదే అయిన శరీరం ఉంది. ఇక్కడ కేవలం శివబాబా శరీరాన్ని లోనుగా తీసుకుంటారు. పతిత శరీరం పతిత ప్రపంచంలోకి వచ్చి ముక్తి జీవన్ముక్తికి తీసుకెళ్లే సేవ చేస్తారు. మొదట ముక్తిలోకి వెళ్లాల్సి ఉంటుంది. జ్ఞానసాగర్లైన ఒక్క తండ్రి మాత్రమే పతిత పావనుడు. వారినే శివబాబా అని అంటారు. శంకరుణ్ణి బాబా అని అంటే అది శోభించదు. శివబాబా అనే పదం చాలా మధురమైనది. శివునిపై కొందరు జిల్లేడు పూలు వేస్తారు, కొందరు ఇంకేదో వేస్తారు, కొందరు పాలతో కూడా అభిషేకం చేస్తారు. బాబా పిల్లలకు అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఆధారం అంతా యోగంపై ఉందని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. యోగం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. యోగం చేసేవారికి జ్ఞానధారణ కూడా బాగా జరుగుతుంది. తమ ధారణల అనుసారం నడుస్తూ ఉంటారు. ఎందుకంటే వారు మళ్ళీ ఇతరులకు వినిపించవలసి ఉంటుంది. ఇది కొత్త విషయం. భగవంతుడు ఎవరికి ప్రత్యక్షంగా అర్థం చేయించారో వారే విన్నారు. తర్వాత ఈ జ్ఞానమే ఉండదు. ఇప్పుడు బాబా మీకు ఏం వినిపిస్తున్నారో అది మీరు ఇప్పుడే వింటారు. ధారణ జరుగుతుంది. తర్వాత ప్రాలబ్ధం యొక్క పాత్రను అభినయించవలసి ఉంటుంది. జ్ఞానం వినటం వినిపించటం ఇప్పుడే ఉంటుంది. సత్యుగంలో ఈ పాత్ర ఉండదు. అక్కడ ఉన్నదే ప్రాలబ్ధపు పాత్ర. మనుషులు బ్యారిస్టర్ చదువుతారు. తర్వాత బ్యారిస్టర్ అయి సంపాదిస్తారు. ఈ సంపాదన ఎంత గొప్ప సంపాదన! దీనిని గురించి ప్రపంచంలో వారికి తెలియదు. సత్యమైన తండ్రి మా చేత సత్యమైన సంపాదన చేయిస్తారని మీకు తెలుసు. ఇది ఎప్పుడూ దివాలా తీయదు. ఇప్పుడు మీరు సత్య సంపాదన చేస్తున్నారు. అది మళ్ళీ 21 జన్మలు మీ తోడుగా ఉంటుంది. ఆ సంపాదన జతలో రాదు. ఇది జతలో ఉండు సంపాదన. కనుక అలాంటి సంపాదన మీరు చేసుకోవాలి. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప వేరెవ్వరి బుద్ధిలోనూ లేవు. మీలో కూడా కొందరు క్షణక్షణం మర్చిపోతారు. తండ్రిని వారసత్వాన్ని మర్చిపోరాదు. ముఖ్యమైన విషయం ఒకటే, తండ్రిని స్మృతి చేయండి. ఆ తండ్రి ద్వారా 21 జన్మలకు ఆస్తి లభిస్తుంది. 21 జన్మలు నిరోగి శరీరం ఉంటుంది. వృద్ధాప్యం వరకు అకాల మృత్యు జరగదు. పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి! తండ్రి స్మృతి ముఖ్యమైనది. ఇందులోనే మాయ విఘ్నాలను వేస్తుంది, తుఫాన్లు తెస్తుంది. అనేక రకాల తుఫాన్లు వస్తాయి. తండ్రిని స్మృతి చేయాలని మీరు అనుకుంటారు, కానీ చేయలేరు. స్మృతిలోనే చాలామంది ఫెయిల్ అవుతారు. చాలామందిలో యోగం తక్కువగా ఉంది. ఎంత సాధ్యమో అంత యోగంలో శక్తిశాలిగా దృఢంగా ఉండాలి. పోతే బీజం మరియు వృక్షం యొక్క జ్ఞానం పెద్ద విషయమేమీ కాదు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేయటం ద్వారా, నన్ను తెలుసుకోవటం ద్వారా మీరు సర్వస్వం తెలుసుకుంటారు. స్మృతిలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి. మధురమైన బాబా అయిన శివ్ బాబాను స్మృతి చేయాలి. అతి ఉన్నతమైన వారు భగవంతుడు. వారు సర్వశ్రేష్ఠులు. 21 జన్మలకు ఉన్నతాతి ఉన్నతమైన వారసత్వాన్ని ఇస్తారు. సదా సుఖీలుగా అమరులుగా చేస్తారు. మీరు అమర్పురికి యజమానులుగా అవుతారు. కనుక అలాంటి తండ్రిని చాలా స్మృతి చేయాలి. బాబాను స్మృతి చేయకుంటే మిగిలినవన్నీ గుర్తుకొస్తాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ ఈశ్వర్య జీవితం చాలా చాలా అమూల్యమైనది. ఈ జీవితంలో ఆత్మ శరీరం రెండింటినీ పావనంగా తయారు చేసుకోవాలి. ఆత్మిక యాత్రలో ఉంటూ ఇతరులకు ఇదే యాత్రను నేర్పించాలి. సెకండ్ పాయింట్, సాధ్యమైనంత వరకు సత్యమైన సంపాదనలో తత్పరులవ్వాలి. నిరోగులుగా అయ్యేందుకు స్మృతిలో శక్తిశాలురుగా తయారవ్వాలి. ఈరోజు వరదానము. శరీరాన్ని ఈశ్వర్య సేవ కొరకు తాకట్టుగా భావించి కార్యంలో ఉపయోగించే నష్టోమోహ భవ. ఎవరిదైనా మీ వద్ద తాకట్టుగా ఉంటే అది నా సొంతం అనే భావం ఉండదు. దానిపై మమకారం కూడా ఉండదు. అలా ఈ శరీరం కూడా ఈశ్వర్య సేవ కొరకు ఒక తాకట్టు. ఈ తాకట్టును ఆత్మిక తండ్రి ఇచ్చాడు కనుక తప్పకుండా ఆత్మిక తండ్రి యొక్క స్మృతి ఉంటుంది. తాకట్టుగా భావించినందున ఆత్మీయత వస్తుంది. నాది అనే మమకారం ఉండదు. నిరంతర యోగిగా నిర్మోహిగా అయ్యేందుకు ఇదే సహజమైన ఉపాయము. కనుక ఇప్పుడు ఆత్మీయత యొక్క స్థితిని ప్రత్యక్షం చేయండి. స్లోగన్: వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలి అంటే దృష్టి వృత్తిలో కూడా పవిత్రతను అండర్లైన్ చేయండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాన్ని ధారణ చేయండి. మీరు మాట్లాడే ప్రతి మాట మహాన్గా ఉండాలి. ప్రతి మనసా సంకల్పం ప్రతి ఆత్మ పట్ల మధురంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని ఉన్నతంగా చేసే స్వభావం మధురత స్వభావం, నిర్మాణత యొక్క స్వభావం ఉండాలి. నా స్వభావమే ఇలాంటిది అని ఎప్పుడు అనరాదు. నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? గట్టిగా మాట్లాడటం నా స్వభావం, ఆవేశంలోకి రావటం నా స్వభావం అని అనరాదు. స్వభావానికి వశమవ్వటమే మాయా. ఇప్పుడు మాయాచితులుగా అవ్వండి. అభిమానం లేక నిరాశ చెందే స్వభావం, ఈర్ష లేక ఆవేశంలోకి వచ్చే స్వభావాన్ని పరివర్తన చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.